హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. ఇవి యూజ్ చేయడం వల్ల టైంతో పాటు మనీ సేవ్ చేయొచ్చు అండ్ చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్స్ ఉంటాయండి. అండ్ వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకి వాచెస్ అయితే ఉంటాయి కదండి. ఈ వాచెస్ మనకి ఒక్కొక్కసారి వాటర్లో పడిపోతూ ఉంటాయి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైమ్స్లో మనకి పడిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది అండ్ మళ్ళీ కొనుక్కోలేము కదా. సో అలాంటప్పుడు మనము ఇలా బియ్యంలో పెట్టడం వల్ల చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందండి. అండ్ దీనిలో వాటర్ అంతా మనకి బయటకైతే రిమూవ్ అయిపోతుంది. ఇలా బియ్యంలో ఒక 10 to 15 minutes ఇట్లా ఉంచితే చాలండి. ఇందులో వాటర్ ఏమైనా ఉంటే మొత్తం ఇంకిపోతుంది. అండ్ తర్వాత అయితే వాచ్ చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఇలా మిక్సీ జార్స్ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి మనము మిక్సీ వేస్తున్నప్పుడే ఆ స్క్రూస్ అనేవి ఊడిపోయి పిండిలో అయితే పడిపోతూ ఉంటాయి కదా. సో అలాంటి టైమ్స్లో ఇవి లూజ్ అయిపోయి నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలాగా తిప్పేసుకుంటే చాలండి. గట్టిగా ఒకసారి అంటే చాలు, మనం మిక్సీ జార్లో ఈ స్క్రూస్ అనేవి పడిపోకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ టిప్ అనేది. స్క్రూస్ మళ్ళీ మిక్సీలో పడిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా, స్టోన్స్ కదా అవి, ఐరన్ కదా. సో అందుకని ఇట్లా ఈ విధంగా మనము స్క్రూతో గట్టిగా అలాగా చాక్తో కానీ స్పూన్తో కానీ గట్టిగా అంటే చాలండి, అది అసలు రిమూవ్ అవ్వదు మళ్ళీ. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఇలాంటి బుక్స్ అనేవి ఇంట్లో చదువుకుంటూ ఉంటారు కదా పిల్లలు కానీ, మనం కానీ చదువుతూ ఉన్నప్పుడు ఇట్లాగా అనేది ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనం మర్చిపోకుండా ఈ విధంగా పిన్నీస్ పెట్టేసుకుంటే చాలండి. మళ్ళీ మనం క్లోజ్ చేసేసుకొని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చదవచ్చు. లేదు అంటే గాలికి ఎగిరిపోకుండా కూడా ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనం బుక్ క్లోజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఎప్పుడు ఎక్కడ పిన్నేసి ఉందో అక్కడ ఓపెన్ చేస్తే చాలండి, ఈజీగా మనకి తెలుస్తుంది అనమాట. ఆ పాయింట్ అక్కడి నుంచి చదవచ్చు. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందన్నమాట. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి వెల్లుల్లిపాయలు పెట్టుకుంటాం కదండి, ఆ ప్లేస్లో మనము బంగాళదుంపలు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే బంగాళదుంపలు పాడవకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఏంటంటే వెల్లుల్లిపాయలు మనం ఎక్కడ పెడతాం, బయట పెడుతూ ఉంటాం కదా. సో అలాంటి దగ్గరలో మనము బంగాళదుంపలు పెట్టుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. మనం ఫ్రీజర్లో కూడా పెట్టుకోవసరం లేదు. ఇలాగా ఒక దగ్గరే పెట్టుకోవడం వల్ల కూడా స్పేస్ అనేది, ఆక్యుపేషన్ అనేది తగ్గుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని బంగాళదుంపలు యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకలాగే ఉంటాయి, పండిపోకుండా చాలా బాగా మొలకలు రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ టిప్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మన ఇంట్లో అయితే బచ్చల కూర అలా ఉంటుంది కదండి. ఆకుకూరలు కానీ పాలకూర కానీ ఇలాగా ఆకుకూరలు అనేవి మన లైఫ్ స్టైల్లో మనము డైలీ రొటీన్గా మనం కాకపోయినా ఒక వీక్లో వన్స్ అయినా 2 times అయినా మనము ఆకుకూరలు వాడడం వల్ల చాలా యూస్ఫుల్గా మనము ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. ఇది ఆకుకూరలు అనేవి మనకి మంచి కాల్షియం, ప్రోటీన్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో మనం ఇలాంటివి స్కిప్ చేయకూడదు అనమాట. అండ్ ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు మనము ఒక్కసారి అయితే ఇలాగా ఓపెన్ చేసేసిన తర్వాత ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ నేను బచ్చల కూర అయితే తీసుకుంటున్నానండి. ఈవెన్ మీరు పాలకూర కానీ మార్కెట్ నుంచి ఆకుకూరలు తీసుకొచ్చినప్పుడు పాడైపోతూ ఉంటాయి కదండి. మనం ఫ్రీజర్లో కవర్తో పాటు పెట్టేస్తూ ఉంటే అవి బ్లాకిష్ కలర్లో వచ్చేస్తూ ఉంటాయి. దాని నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో అలాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ యూజ్ చేయండి. మనకి న్యూస్ పేపర్స్ అందరి ఇంట్లో ఉంటాయి కదా, దాన్ని ఇలాగా న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా తిప్పేసుకుంటే చాలండి. అసలు దానిలాగా కొత్త ఫ్రెష్గా ఉంటాయి. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందండి. తెచ్చిన రోజు కాకుండా ఆ 2 days తర్వాత రోజులైనా సరే మనము యూజ్ చేసుకోవచ్చు ఈ కర్రీని అయితే. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా మనము ఏదైనా ఒక ప్యాకెట్లోని గ్రోసరీస్ అనేవి తీస్తూ ఉంటాము. మళ్ళీ మనము క్లోజ్ చేయడం అయితే చాలా కష్టం కదా. అలాంటి టైమ్స్లో మనము ఇలాగా చాక్ని వేడి చేసి ఈ విధంగా మనం ప్యాక్ చేసేసుకుంటే చాలండి, బయటకు అనేది రిమూవ్ అవ్వదు. ఈ చిన్న టిప్ యూజ్ చేయడం వల్ల మనకి దీనిలోకి పురుగు కానీ ఏదై పట్టకుండా చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుందన్నమాట. చూసారు కదా, కింద పడకుండా నీట్గా అయితే నేను ఇలాగా క్లోజ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు కావాలో అప్పుడు మనము ఈజీగా రిమూవ్ చేసేసుకుంటే చాలండి, చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుందన్నమాట.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం మార్కెట్స్ కానీ అట్లాంటి టైమ్స్లో ఎక్కడికైనా షాపింగ్స్ కానీ వెళ్తున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాము. ట్రావెల్స్ అప్పుడు కూడా మనము ఎక్కువ బ్యాగ్స్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది కదా. మామూలుగా మడత పెడితే ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపేషన్ అయిపోతుందండి. సో అట్లాంటి టైమ్స్లో ఇలాగా చిన్నగా మడత పెట్టుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఈ టిప్ అనేది ఉంటుంది. ఇలాంటి బ్యాగ్స్ ఒక 10 or 20 అయితే మనము ప్యాక్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంటే ఈజీగా మనకి స్పేస్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఆక్యుపేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను రోల్ చేస్తున్నది వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా రోల్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుందన్నమాట. ఇట్లా రోల్ చేసేసుకొని షాపింగ్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. మనము బండి మీద వెళ్తున్నప్పుడు కూడా మనం ఇలాగా మడత పెట్టేసుకొని తీసుకొని వెళ్ళినా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. టిప్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము మార్కెట్స్ నుంచి ఇలాగా పచ్చిమిర్చి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాము. అట్లాంటి టైమ్స్లో ఇలాగా కవర్స్లో అయితే అస్సలు పెట్టకూడదండి. ఎందుకంటే పాడైపోతూ ఉంటాయి. అండ్ దీనిలో కొన్ని పాడైపోయినవి కూడా వస్తూ ఉంటాయి కదా. సో అందుకని మనం తీసుకొని రాగానే ఇలాగా స్టార్టింగ్లో ఉన్నవి ఇలాగా తీసేసుకోవాలన్నమాట. తొడర్ అనేవి వల్చేసుకోవాలి. ఇలా వల్చేసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఒక 1 to 2 weeks వరకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ పచ్చిమిర్చి అనేవి. ఇలా నేను అన్నీ వల్చేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పచ్చిమిర్చి అన్నీ వల్చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. మన ఇంట్లోని క్లాత్ కవర్స్ అయితే ఉంటాయి కదండి. ఇలా బాక్స్లోనన్నా పెట్టుకోవచ్చు. లేదు అంటే క్లాత్ కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర. అలాంటి వాటిల్లో స్టోర్ చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటాయి. పాడైపోయిన మట్టికి ఒక పక్కన తీసుకోవాలండి. మనం అవి మట్టికి దీనిలో వేసుకున్నామంటే మిగతావి కూడా పాడైపోతాయి అన్నమాట. అందుకని ఒకసారి చూసుకొని మంచిగా ఫ్రెష్గా ఉన్నాయన్నీ ఒక దగ్గర వేసేసుకొని ఇలాగ క్లాత్ కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర, అలాంటి వాటిల్లో తీసుకుంటే ఈ క్లాత్ కవర్లో మనకి ఎలాంటి తడి ఉన్నా సరే పచ్చిమిర్చిలో క్లాత్ అబ్జర్వ్ చేసుకొని చాలా ఫ్రెష్గా ఉంటాయండి పచ్చిమిర్చి. ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము ఇలాగా బొబ్బాస్కాయ అయితే తెచ్చుకున్నప్పుడు అంతేకాకుండా మనము బియ్యంలో కానీ దేనిలోని పెట్టక్కర్లేదండి. బయట కూడా పెట్టక్కర్లేదు. ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా అదే మనకి పండిపోతుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే మనకి సెల్ ఫోన్స్ వాడుతూ ఉంటాం కానీ బ్యాక్ సైడ్ మనము క్లీన్ చేసుకోకుండా ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనకి ఫోన్ అనేది పాడైపోతూ ఉంటుంది. ఈ చిన్న టిప్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. క్యాప్ అనేది చాలా కొత్త దానిలో వచ్చేస్తుంది. ఇది మనకి వైట్ క్యాప్ తీసుకుంటాం కానీ మనకి ఇది ఎల్లో కలర్లో ఎందుకు అవుతుంది అంటే మనకి ఫోన్కి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదండి. సో అట్లాంటి టైమ్స్లో మనకి హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనము ఎలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చాలా నీట్గా కనపడుతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే వెంటనే మనము ఫోన్ రిమూవ్ చేయాలండి క్యాప్ నుంచి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే ఫోన్లో క్యాప్ అనేది పాడవకుండా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫోన్ కూడా పాడవకుండా ఉంటుందండి. దానిలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా మనకి సిగ్నల్స్ బాగా అందుతాయి కూడా. ఈ విధంగా ఈ చిన్న టిప్ యూజ్ చేయండి. చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా వెనిగర్ పెట్టి మనము బ్యాక్ సైడ్ క్లీన్ చేసేసుకుంటే మనకి ఆ ఎల్లోయిష్ మరకలు అనేవి డస్ట్ కానీ మొత్తం పోతుంది. చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము పాలకూర కానీ ఏదైనా కూర చేస్తున్నప్పుడు బచ్చల కూర కానీ ఇలాగా కర్రీస్ చేస్తూ ఉంటాం కదండి. చేస్తున్నప్పుడు మనము ఈ సింపుల్ టిప్ యూజ్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం ఇందులో వాటర్ తీసుకొని ఇందులో కొద్దిగా కల్లుప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కల్లుప్పు వేయడం వల్ల ఏంటి, కల్లుప్పు కానీ లేదు అంటే మన దగ్గర ఉన్న సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి అన్నీ ఆర్గానిక్గా ఉండవు కదండి. ఎందుకంటే న్యాచురల్గా ఉండవు. కొన్ని మనకి కెమికల్స్ అన్నీ కలుపుతూ ఉంటారు కదా. సో అట్లాంటి టైమ్స్లో ఇలాగా ఏ వెజిటేబుల్స్ క్లీన్ చేస్తున్నా, ఆకుకూరలు క్లీన్ చేస్తున్నా ఈ విధంగా ఈ ప్రాసెస్ చేయండి. దీనిలో ఉండే బ్యాక్టీరియా అనేది మనకి పోతుంది. ఒక 5 to 10 minutes చేస్తే చాలండి. లేకపోతే దీనిలో పోషకాలన్నీ పోతాయి కదా. సో అందుకని ఎక్కువ కడగకూడదు అనమాట ఆకుకూరలు. సింపుల్గా మనము హాట్ వాటర్ తీసుకొని లేకపోతే కోల్డ్ వాటర్ అయినా పర్వాలేదు. ఈ విధంగా తీసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం నానబెట్టుకుంటే చాలు. ఆఫ్టర్ కర్రీ చేసుకుంటే చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది. నాచ్ స్మెల్ అనేది రాదు. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి కొబ్బరికాయలు అయితే ఉంటాయి కదండి. ఈ కొబ్బరికాయలు మనం అప్పటికప్పుడు మిక్సీ పట్టుకోవాలి, మనం తురుము చేసుకొని మనం కర్రీస్లో వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ యూజ్ చేయండి చాలు. మనము చెక్కుకునేది ఇలాంటిది ఉంటుంది కదండి.
అలాంటి దాంతో అలాగా చెక్కేసుకొని ఈజీగా ఆ తురుముని అప్పటికప్పుడు వేసేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. తురుము కాకుండా ఇలాగ తురుము చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట కూర. అండ్ ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము రైస్ కానీ కందిపప్పు కానీ మనము పొయ్యి మీద పెట్టే ముందు ఒక 20 మినిట్స్ మనం ఇట్లాగా నానబెట్టి ఉంచుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అయితే మనకి కుక్ అయిపోతుందండి. అండ్ గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు కడిగేసి పెట్టేయకుండా మనమైతే ఈజీగా ఒక 15 నిమిషాల ముందే మనం ఇలా నానబెట్టుకొని ఉంచుకుంటే బియ్యం అనేవి చాలా బాగా కుక్ అయిపోతాయి. ఫాస్ట్గా రైస్ అయిపోతుంది. అలాగే కందిపప్పు కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి స్పెట్స్ అయితే ఉంటాయి కదండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాము, కానీ ఈ స్పెట్స్ అనేవి బాగా మసక కనబడుతూ ఉంటాయి కదా. అంటే మచ్చలుగా వచ్చేస్తూ ఉంటుంది ఫాస్ట్గా ఈ బ్లాకిష్ కలర్ మీద. అండ్ మనం ఎంతో ఇదిగా కొంటూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో ఇలా మరకలు ఎక్కువగా ఉండి ఉంటాయి. మనం వ్యాజ్లిన్ తీసుకొని ఇలాగ అప్లై చేసి దీంతో మనం క్లీన్ చేసుకుంటే చాలండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. అండ్ బాగా షైనీగా వస్తాయి అన్నమాట ఈ స్పెట్స్ అనేవి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఒకసారి అప్లై చేసేసుకొని ఈజీగా క్లీన్ చేసేసుకుంటే చాలండి ఒక నాప్కిన్తో. అండ్ బాగా షైనీగా అవుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చాలా యూస్ఫుల్గా ఈ టిప్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక మనం సాంబ్రాన్ వేసుకునే కుండ తీసుకోవాలండి. ఇందులో నేను కొబ్బరి చిప్పకు వచ్చే పీచు ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కాఫీ పొడి అయితే యాడ్ చేయాలి. ఈ కాఫీ పొడి నెక్స్ట్ కొబ్బరి చిప్ప పీచుని కలిపి నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసుకోవాలండి. మీ ఇంట్లో ఏది ఉన్నా సరే వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇలాగా మనం చిదిపేసి వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాఫీ పొడి ఎందుకు వేసాను అని అంటే, ఈ కాఫీ పొడి వల్ల దోమలు అనేవి రావండి. నెక్స్ట్ కర్పూరం వల్ల ఈ స్మెల్ వల్ల కూడా చాలా యూస్ఫుల్గా దోమలు అనేవి రావు. అండ్ చిన్న పురుగులు ఉన్నా కూడా అసలు రావండి. ఇంట్లో మంచి స్మెల్ అనేది మనకి ఎవాపరేట్ అవుతుందన్నమాట. చాలా యూస్ఫుల్గా ఈ టిప్ అనేది ఉంటుంది. మనం ఎవ్రీ టైం ఏ టైంలోనైనా సరే ఇలా వెలిగించుకొని ఎప్పుడు దోమలు ఉన్నా సరే ఈ విధంగా వెలిగించుకుంటే చాలు. ఆ రూమ్లో ఫ్రెష్నెస్ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా కూడా ఉంటుందన్నమాట. ఇది కొంచెం కాలిన తర్వాత దీని నుంచి వచ్చే పొగ వల్ల దోమలు అనేవి రావండి. నైట్ పడుకునే ముందు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి దోమల వల్ల ఎక్కువ బాధపడుతూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్స్ యూజ్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీని నుంచి వచ్చే పొగ కూడా చాలా మంచిదండి. చూసారు కదా, ఈ పొగ వల్ల చాలా యూస్ఫుల్గా మనకి దోమలు అనేవి పారిపోతాయండి. చాలా బాగా పనికొస్తుంది ఈ టిప్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ టిప్ అనేది చాలా మందికి యూజ్ అవుతుందండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. అండ్ మనము బ్లౌజ్కి వెనకాల తాళ్ళు పెట్టుకోవాలంటే ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. డిజైన్ బ్లౌజెస్ అయితే పెట్టించుకుంటాం, కానీ ఇలాగా వెనకాల మనము తాళ్ళు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా మనము ఇట్లా మనం ముడివేసుకోవాలంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చాలు. ఫస్ట్ లెఫ్ట్ తాడ్ని ఒకసారి ముడి వేసుకోవాలి, రైట్ తాడ్ని ఒకసారి ముడి వేసుకోవాలండి. ఇలా కిందకి దింపుకోవాలి తాడ్ని. అండ్ ఈ ముడి వేసిన దాన్ని తాడ్ని ఇటువైపు దింపాలి. అండ్ పక్క నుంచి ఇటువైపు దింపాలన్నమాట. ఇలా దింపిన తర్వాత మనం ఇలా లూజ్ చేసుకుంటూ, మనం షూని ఎలా లూజ్ చేసుకుంటామో అట్లా లూజ్ చేసుకొని లేదంటే టైట్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి ఈ ముడి వేయడం. చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంది కదా. చూసారు కదా, ఇలా లూజ్ చేసుకుంటే చాలు. మనకి ఎంత కన్వీనియంట్కి తగ్గట్టుగా ఇలాగా టైట్ చేసుకుంటే చాలండి. లూజ్ అండ్ టైట్ చేసుకుంటే చాలు, ముడి వేసుకునే అక్కర్లేదు. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ముడి వేసుకునే కన్నా ఈ డిజైన్ యూజ్ చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మన ఇంట్లో రూమ్ ఫ్రెషర్స్ లేనప్పుడు ఈ టిప్ యూజ్ చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఎక్కడైతే మనకి బ్యాడ్ స్మెల్స్ వస్తున్నాయో అక్కడైతే ఈ టిప్ యూజ్ చేసి చూడండి. లేదు అంటే మనకి బట్టలు ఉంటాయి కదండి, బట్టలు వాష్ చేసిన తర్వాత కూడా మనం బట్టలు మడత పెట్టేసి లోపల పెట్టేస్తూ ఉంటాము. కొన్నిసార్లు చలికాలం అప్పుడు చెమ్మ వాసన అయితే వస్తూ ఉంటుంది కదా బట్టల నుంచి. సో అట్లాంటి టైమ్స్లో మనము ఒకవేళ కంఫర్ట్ వేసినా సరే మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. అట్లా రూమ్లోకి వెళ్ళగానే మంచి స్మెల్ అనేది రావాలి అనుకుంటే మటుకి ఈ టిప్ని యూజ్ చేయండి. అండ్ నేను ఇక్కడ కాటన్ అయితే తీసుకున్నానండి. కాటన్లో కొద్దిగా కంఫర్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ బట్టల దగ్గర పెట్టేసుకోవచ్చు.
కాటన్ ప్లస్ కంఫర్ట్ని మనం తీయక్కర్లేదండి, అక్కడే ఉంచేసుకోవచ్చండి. ఈ స్మెల్ మట్టికి అస్సలు పోదు. అలాగే బట్టల దగ్గర మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. మన దగ్గర అక్కడ అప్పటికప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్లోని కొంచెం పసుపు అయితే తీసుకున్నాను. బయట మనము పసుపు కొంటూ ఉంటాం కదండి, కొన్నప్పుడు ఏంటి అంటే మనకి అది క్వాలిటీ మంచిదా కాదా అనేది తెలియదు. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్పు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక గ్లాసులు వాటర్లోని నేనైతే ఇలాగా పసుపు అయితే తీసుకున్నాను. పసుపు తీసుకొని ఇందులో కొద్దిగా నేనైతే మన ఇంట్లో ఉండే సర్ఫ్ని అయితే తీసుకుంటున్నాను. ఈ సర్ఫ్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి పసుపు మంచి క్వాలిటీయా కాదా అనేది మనకు తెలుస్తుందండి. ఇది వేయగానే మనకి పసుపు అనేది రెడ్డిష్ కలర్లో రావాలి, ఎల్లో నుంచి రెడ్కి రావాలన్నమాట. ఇట్లా వస్తే మటుకి మనకి పసుపు అనేది క్వాలిటీగా ఉంది అని మనకి అర్థమవుతుంది అనమాట. లేదు మనకి ఎల్లోలాగే ఉంది అంటే ఇది ఫుడ్ కలర్ అని అర్థం అండి. సో అందుకని ఇప్పుడు నేను సర్ఫ్ యాడ్ చేయగానే చూసారు కదా, ఇలాగా రెడ్డిష్ కలర్లో అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ని నేను వేస్ట్ చేయకుండా నేను రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాను. పసుపును టెస్ట్ చేసిన ఈ వాటర్ని మనం వేస్ట్గా పడేయకుండా మనం ఇంట్లో ఉండే అంట్లు ఉంటాయి కదండి, ఈ యుటెన్సిల్స్ వెజల్స్ క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. మనం ఇంకా సోప్ కూడా పెట్టక్కర్లేదండి. ఈ వాటర్తోనే ఈ పసుపు వేసాం కదా అండ్ సర్ఫ్ కూడా వేసాము, దీంతోనే మనం చాలా ఈజీగా అయితే మనము ఈజీగా కడిగేసుకోవచ్చు అంట్లన్నీ. చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే నేను ఈ వాటర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఒక పార్ట్ ఏమోని వెజల్స్ అయితే క్లీన్ చేసి చూపిస్తానండి. ఇలా రీయూజ్ చేసిన ఈ వాటరు పసుపు వాటర్ అండి, చాలా యూస్ఫుల్గా మనకి క్లీన్ అయిపోతాయండి. అసలు మామూలు సోప్తో క్లీన్ చేసే కన్నా దీంతో క్లీన్ చేయండి. అసలు యుటెన్సిల్స్ అయితే ఎంత నీట్గా అయితే వచ్చేస్తాయో అంత నీట్గా వచ్చేస్తాయి. మీరే అంటారు చాలా వైట్గా వచ్చింది. ఈ పాలగిని చూసారు కదండి, మాడిపోయింది. అయినా సరే నేను క్లీన్ చేసి చూపించాను. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుంది. అండ్ ఇదే వాటర్తో మిగిలిన వాటర్తో నేను షింక్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి, చాలా తెల్లగా వచ్చింది. అండ్ ఇంకా యుటెన్సిల్స్ కూడా చూసారు కదా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట, నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. 2 పార్ట్స్గా డివైడ్ చేసిన వాటర్ అయితే నేను ఇలాగా ఒక స్ప్రే బాటిల్ అయితే తీసేసుకొని ఇంకా నేను వచ్చేసరికి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది అనమాట ఈ వాటర్ని యూజ్ చేయడం వల్ల. ఒకసారి ట్రై చేసి చూడండి. స్టవ్ అయితే చాలా హైజీనిక్గా ఉంటుంది. ఈ వాటర్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెష్గా ఉంటుంది, గట్టు కూడా నీట్గా ఉంటాయి, స్టవ్ కూడా నీట్గా హైజీనిక్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా బర్నర్స్ దగ్గర ఈ స్టవ్ బయట స్టాండ్స్ అవన్నీ తీసుకోవచ్చు అండ్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇదే వాటర్ని నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా బయట అయితే మచ్చలుగా ఉంటుంది కదా, అక్కడ కూడా క్లీన్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి. అన్ని పార్ట్స్ క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ ఫ్రిడ్జ్ అయితే నీట్గా వస్తుంది అండ్ చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందండి. స్టవ్, షింకు, ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు గట్టు కూడా క్లీన్ చేసి చూపిస్తానండి. గట్టు కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ వాటర్తోనే, చాలా హైజీనిక్గా అయితే ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కసారి స్ప్రే చేసేసుకొని ఇలాగా స్ప్రింకిల్ చేసుకొని తుడిచేసుకుంటే చాలు, నీట్గా కనపడుతుంది. చూసారు కదండి ఈ విధంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము వాటర్ బాటిల్స్ అయితే స్టీల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇవి క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కదా. సో అట్లాంటి టైమ్స్లో దీనిలో అయితే మనము ఒక్కసారి మనం వాటర్ అయితే తీసేసుకొని ఎప్పుడు మనకి హైజీనిక్గా ఉండాలి అనుకుంటే ఈ టిప్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు పొడిగుడ్డతో అయితే ఒకసారి నేను తుడిచేసుకుంటున్నాను. మనం ఇది ఒక 2 days 3 days వాడము అనుకుంటాం కదా, అట్లాంటి టైమ్స్లో ఇలాగా ఒకసారి తుడిచేసుకొని ఇందులో అయితే నేను కొద్దిగా యాలకులు అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ యాలకులు యాడ్ చేసుకోవడం వల్ల మనం మూత తీయగానే బ్యాడ్ స్మెల్ తోమినా సరే వస్తూ ఉంటుంది కదా, అట్లా రాకుండా ఉంటుందన్నమాట. తోమేసుకున్నాక మనము ఇలాగా యాలకులు వేసుకొని ఇలాగా స్టోర్ చేసుకుంటే చాలండి. చాలా రోజులైతే ఫ్రెష్గా ఉంటుంది బాటిల్ అనేది, ఎక్కువ రోజులైతే మనకి ఫ్రెష్నెస్ అయితే ఇస్తుందన్నమాట. టిప్ నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.